హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గజరాజు టెక్మెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఫోన్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ప్రాబ్లం వస్తుంది, ఇలాంటి ప్రాబ్లం. టాక్ బ్యాక్ అనే వర్డ్ మీరు వినే ఉంటారు. వినకున్నా సరే మీరు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే అక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయండి. అలాగే బెల్ వస్తుంది, ఆ బెల్ పైన ట్యాప్ చేసారనుకో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నాకు తెలిసి నేను మాట్లాడుతుంటుంటే ఇక్కడ వస్తూనే ఉంది. నేను ఇది మ్యూట్లో పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? Notifications volume expand. Ringtone volume set to 10%. Sick media 50%. Media. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే మనము ఏది క్లిక్ చేసినా రాదు. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా ఏది రాదు. ఇలా ఓపెన్ చేస్తుంటే ఇలా డబ్బాలెక్క పడుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ మనకు లాక్ కూడా పడుతుంది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు లాక్ వేస్తా. లాక్ పవర్ బటన్ ఎప్పుడైతే ఆఫ్ అవుతుందో అప్పటి నుంచి ఎలా ఓపెన్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను. చూడండి. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఆన్ చేస్తున్నా, చూడండి. ఆన్ చేసినాక ఇప్పుడు మనకు లాక్ తీయాలి. మనం మామూలుగా అయితే ఇలా అని లాక్ తీస్తాం, కానీ రావట్లేదు, వస్తలే. అప్పుడు మనం ఏం చేయాలంటే టాక్ బ్యాక్ ఇది ఆన్ అయినప్పుడు ఇక్కడ ఉందా మన లాక్ బటన్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ డబల్ క్లిక్ చేయండి. అర్థమైందా? డబల్ క్లిక్ చేస్తే మనకు ప్యాటర్న్ లేదా నేను పిన్ పెట్టుకున్న వాటికి పిన్ వస్తుంది. మీరు ప్యాటర్న్ లేదా పిన్ మీరు పాస్వర్డ్ ఏది పెట్టిర్రో అది మీరు ఇక్కడ టైప్ చేయండి. ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయాక సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ప్రతి ఫోన్లో సెట్టింగ్స్ ఖచ్చితంగా ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఓపెన్ చేయండి. ఇలా డబల్ ఏదైనా మనకు స్వైప్ చేయాలంటే 2 ఫింగర్స్ తోటి ఓపెన్ చేయాలి ఇలా. ఓకేనా? 2 ఫింగర్స్ తోటి ఓపెన్ చేసినాక ఇక్కడ సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇట్లా క్లిక్ చేసి డబల్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ మీకు యాక్సెసిబిలిటీ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా 2 ఫింగర్స్ తోటి, ఒక ఫింగర్ తోటి అయితే రాదు, అర్థమైందా? 2 ఫింగర్స్ తోటి ఇలా స్వైప్ చేయాలి. ఇప్పుడు మనము యాక్సెసిబిలిటీ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. డబల్ క్లిక్ వస్తుందా? వస్తలేదు. ఫస్ట్ మనము ఒకటి క్లిక్ చేసిన తర్వాత డబల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అవుతుంది. ఓకేనా? అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు టాక్ బ్యాక్ అంటే మనం ఏదైతే క్లిక్ చేసామో అది వెంటనే చెప్తుందన్నమాట అది. మనకు అది అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎప్పుడు అవసరము? నైట్ టైంలో లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం టాక్ బ్యాక్ ఆన్ చేసుకొని మనం పనుకునేటప్పుడు పక్కకు పెట్టుకుంటే మనం మొబైల్ ఎవరైనా వాడుకున్నాకు ఏదైనా క్లిక్ చేస్తే అప్పుడు మనకు ఈ టాక్ బ్యాక్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు టాక్ బ్యాక్ ఉంది కదా, అది ఇలా సెలెక్ట్ చేసుకున్నాక అంటే క్లిక్ చేసినాక డబల్ క్లిక్ ఇవ్వాలి. డబల్ క్లిక్ చేసినాక ఇక్కడ చూసారా, ఇక్కడ ఆన్ ఉంది. ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డబల్ క్లిక్ ఇవ్వండి. డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఉందా స్టాప్ టాక్ బ్యాక్ ట్యాపింగ్ ఓకే విల్ స్టాప్ టాక్ బ్యాక్. ఇప్పుడు మొత్తుకుంటూ ఉంది చెప్పాలంటే. వెయిట్, చూడండి మొత్తుకుంటుందా? చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తున్నా. ఓకేనా? ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇది డబల్ క్లిక్ ఇస్తున్నా. డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేస్తున్నా. అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా వస్తుందా? ఏమొస్తలేదు. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. నేను లాక్ ఆఫ్ చేసినప్పటి నుంచి మొత్తం ఎండింగ్ వరకు, ఆఫ్ అయ్యేంత వరకు నేను చెప్పిన. మీరు తొందరపడి ఏం లైక్ రీస్టార్ట్ కానీ రిబూట్ కానీ రీసెట్ అన్నీ డెలీట్ మెయిల్ కానీ అన్నీ ఇలా అవసరమే లేదు. జస్ట్ నేను చెప్పిన సింపుల్ ట్రిక్స్ తోటి మీరైతే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.